గ్రంథము 86వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరమిచ్చేవాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రియులారా, మనం దేవునికి ప్రార్థన చేస్తే అన్ని విధాల దేవుడు మనకి జవాబు ఇచ్చే దేవుడు. మన మొరగాని మనం దేవుని ముందు పెట్టినట్లయితే మన మొర ఆలకించి మనకి చక్కటి జవాబు ఇచ్చే దేవుడు. చాలామంది జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎన్ని మనవులు పెట్టినా, దేవుని ముందు ఎన్ని ప్రార్థన విన్నపాలు పెట్టినా, దేవుని ముందు నేను ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నా నా జీవితంలో జవాబు రావట్లేదు, నా జీవితంలో భారము తొలగట్లేదని చెప్పి చాలామంది కూడా దేవుణ్ణి దూషించే రీతిగా, అనగా లేకపోతే దేవుని ప్రశ్నించే రీతిగా వాళ్ళ జీవితాలు మారుతూ ఉంటాయి. ఈ దినమున నా వాక్యము కూడా అంశం ఏంటంటే, నా దేవుడు తోడై ఉన్నవాడు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అని యొక్క పేరుకు అర్థం ఏంటంటే దేవుడు తోడై ఉన్నవాడు. ఈ దినమున నీ ఒంటరి పరిస్థితుల్లో నీకు ఏదైతే బాధలతో వెళ్తున్నావో, ఈ దినము నువ్వు ఏదైతే కష్టాల గుండా వెళ్తున్నావో, శ్రమల గుండా వెళ్తున్నావో, నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నావో, ఈ దినము నువ్వు దేవునికి మొరపెట్టు. ఆ మొరను దేవుడు ఆలకించి ఒక గొప్ప జవాబు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు అన్నిటికీ కూడా జవాబు ఇచ్చే దేవుడు. చాలామంది కూడా మన దేవుడు జవాబు ఇచ్చే దేవుడు కాదు, మన దేవుడు అసలు ఏ పరిస్థితులు కూడా చూసేవాడు కాదు. గమనించండి, దేవుడికి ఒక మాట ఉంది, ఆయన ఎల్లప్పుడూ కూడా చూచుచున్నవాడు, ఆయన మన మనవులను ఆలకించువాడు.